నిజం నిడల న్యూస్. శ్రీకాకుళం పట్టణం కోడి రామ్మూర్తి నాయుడు క్రీడా మైదానాన్ని తక్షణమే నిర్మించాలి. శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహీన్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం పట్టణం కోడి రామ్మూర్తి నాయుడు క్రీడా మైదానాన్ని తక్షణమే నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎంపీ మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఏకైక ఈ క్రీడా మైదానం గతంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిందని, ఈ మైదానంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ మైదానంలోని వివిధ క్రీడాంశాలలో పాల్గొని అనేక రకమైనటువంటి మెడల్స్ను జిల్లాకు పేరు తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు తక్షణమే స్టేడియంను అత్యంత ఆధునికంగా స్టేడియంని మరికొత్త ఎత్తు చేసి ఇండోర్, అవుట్డోర్ అన్ని క్రీడా అంశాలకు చెందిన అత్యంత ఆధునికమైనటువంటి క్రీడా పరికరాలను, అన్ని రకాలైనటువంటి వసతులను క్రీడాకారులకు కల్పించాలని ఈ సందర్భంగా తెలిపారు. చరిత్ర కలిగిన ఈయన వీరఘట్ట మండలము, పూర్వపు శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుతం మన్యం పార్వతీపురం జిల్లా చెందిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు పేరు మీద ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న ఏకైక క్రీడా మైదానము అయిన ఈయన పేరు మీదే ఉంది. ఆనాడు మహనీయులు ఎన్టీ రామారావు గారు 1983లో దీనిని గ్యాలరీతో నిర్మించారు. గొప్ప గ్యాలరీతో నిర్మించారు. ప్రస్తుతము గత 7 సంవత్సరాల నుండి క్రీడా మైదానము అభివృద్ధి లేక, మరి ప్రభుత్వం దగ్గర నిధులు లేకేమో పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేసి ఈ సంవత్సరం లోపు పూర్తి చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మన్యము పార్వతీపురం జిల్లాను కోడి రామ్మూర్తి నాయుడు జిల్లాగా ప్రకటించవలసిందిగా అక్కడ ప్రజలు ముఖ్యంగా కోరుతున్నారు. అక్కడ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల మరి జిల్లా వాస్తులైన కరణం మల్లేశ్వరి ఈ జిల్లా స్త్రీయే. ఆమె ప్రపంచంలో మరి మొట్టమొదట ఒలింపిక్ గేమ్స్లో ఆవిడ మంచి పతాకం సంపాదించింది. గత ప్రభుత్వం మంచి ఆవిడికి ఇక్కడ సత్కరించారు, గౌరవించారు. ఈ స్టేడియాన్ని త్వరగా పట్టించుకోవాలని, దాని మీద నిధులు కూడా శాంక్షన్ చేయాలని రాష్ట్ర గవర్నమెంటు, నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గారికి కోరి ప్రార్థిస్తున్నాను. వెంటనే నిధులు ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలని, పూర్వ వైభవాన్ని తేవాలని, ఇక్కడ యువతని చెడు మార్గాలు వెళ్లకుండా మరి ఇలాంటి కళలను నేర్చుకునే ఒక వేదికగా తయారవ్వాలని ఒక బౌద్ధ భిక్షువుగా కోరి ప్రార్థిస్తున్నాను.